వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాలతో సొంత తమ్ముడిని అన్న మూల చిన్నారెడ్డి హత్య చేశారు. మండలంలోని అప్పారావుపల్లికి చెందిన మూల చిన్నారెడ్డి ఇక మూల విశ్వనాథ్ రెడ్డి సొంత అన్నదమ్ములు. అది ఇంట్లోనే ఉంటున్న అన్నదమ్ములు చెడు వ్యసనాలకు బానిసయ్యి ఇంట్లో వారితో గ్రామస్తులతో నిత్యం గొడవపడుతూనే ఉండేవాడు. అధిక నేపథ్యంలో ఆస్తి తగాదాల విభేదాలు రావడంతో తమ్ముడి హత్యకు అన్న పన్నాకం పడ్డాడు. సరైన సమయం చూసుకొని తమ్ముడు విశ్వనాథ్ రెడ్డిని అంతమొందించాడు అన్న చెన్నారెడ్డి. రంగంలోకి దిగిన పోలీసులు చెన్నారెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కమలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 4 రోజుల కిందట అనగా అక్టోబర్ 30వ తేదీ అప్పారావుపల్లె గ్రామం నందు చెన్నారెడ్డి అనే అన్న మూల విశ్వనాథ్ అనే తమ్ముడిని చంపిన కేసులో ఈరోజు మధ్యాహ్నం అనగా 3/11/2025 తేదీ సి గోకులాపురం క్రాస్ కమలాపురం ఎర్రగుంట హైవే మీద ఈరోజు మధ్యాహ్నం 2:15 గంటలకు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. ఈ కేసు పూర్వాపరాల గురించి పరిశీలిస్తే మూలే చెన్నారెడ్డి, మూలే విశ్వనాథ్ అనే అప్పారావుపల్లెకి చెందిన ఇద్దరు సొంత అన్నదమ్ములు. మూలే చెన్నారెడ్డి అనగా అన్నకు ఇంతవరకు వివాహం కాలేదు. అతనికి 46 సంవత్సరాలు ఉన్నాయి. ఇతను తమ్ముని ఇంట్లోనే ఉంటూ వాళ్ళ ఫ్యామిలీతో పాటు అక్కడే ఉండి వాళ్ళనే భోజనం పెట్టేవాళ్ళకి. అయితే వీళ్ళు ఇతను చెడు వ్యసనాలకు అలవాటు పడి, తాగుడుకు అలవాటు పడి, వాళ్ళ పెద్దలు సంపాదించిన ఆస్తిని అమ్ముకొని ఇప్పటి వరకు ఆ డబ్బుతోనే జల్సాగా తిరుగుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడి, వీళ్ళ తమ్ముడు కూడా ఆ పొలం అమ్మిన డబ్బుల్లో ఇతనికి కొన్ని డబ్బులు ఇవ్వలేదని చెప్పి అతని మీద కక్ష కట్టుకొని అతను ఎట్లయినా సంపాదించిన ఉద్దేశంతో 30వ తేదీ మధ్యాహ్నం ఇంట్లో గొడవపడి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నియర్ బై వాళ్ళ దగ్గరలో ఉండే దాయది ఇంటి పైన వేచి ఉండి మాంసం కొట్టే మొద్దు, చికెన్ కొట్టే మొద్దు ఒకటి పైన ఉంటే ఆ మొద్దు తీసుకొని ఇతని ఇంటి దగ్గర నుంచి వాళ్ళ తమ్ముడు విశ్వనాథ్ బండి మీద బయలుదేరితే పైనుంచి మిద్దె పైనుంచి అతని మీద ఆ మొద్దు వేయడంతో బల మీద రక్తగాయాలు కలిగి అతను చనిపోవడం జరిగింది. ఆ రోజు అతను పారిపోయి ఉన్నాడు. మన కడప ఎస్పీ గారి ఆదేశాలు